జై గురుదేవ దత్తమ్మ. ఇప్పుడు నేను ఒక చిన్న వీడియోలో పెట్టే సరిపోతుందిలే అనుకున్నాను. కానీ ఒక తల్లి బాధ చూసి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తున్నాను. ఏమనుకోకండి, తప్పకుండా చూసేయండి. చూస్తారు కదా. సరే, ఒక అమ్మాయి అడిగింది. జస్ట్ ఇప్పుడే మీకు వీడియోలు 2 పెట్టాను కదా, అప్లోడ్ చేశాను. మీరు అప్పుడు ఆల్రెడీ చూసేశారు, కామెంట్స్ పెట్టారు. దాంట్లో ఒక అమ్మ అడిగింది, అమ్మ నాకు ఎన్ని మ్యాచ్లు వచ్చినా దగ్గరకు వచ్చి పోతున్నాయి, కాబట్టి దీనికి ఏదైనా ఒక పరిహారం చెప్తారా ప్లీజ్, మీ యొక్క సమాధానం కోసం నేను ఎదురు చూస్తున్నానమ్మా అని పెట్టింది ఒక తల్లి. అయితే తల్లి ఆ బాధ ఎట్లా ఉంటుందని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ ఇంట్లో మీకే కదా బాధ, కుటుంబ సభ్యులతో పాటు మీకు అందరికీ అట్లా మీ బంధువులకు అందరికీ ఉంటుంది. కానీ పెళ్లి గడి ఎప్పుడొస్తే అప్పుడే అవుతుందమ్మా, అది కరెక్ట్. అలాగే ఇల్లు కానీ పెళ్లి కానీ ఆ యోగం వస్తేనే అవుతుందని పెద్దవాళ్ళు చెప్తారు. మనం దాన్ని పదే పదే చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు వచ్చే మ్యాచ్లు చాలా చాలా వాళ్ళ కోరికలు అడుగుతున్నారు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు అడుగుతున్నారు. ఆ అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఎక్కువ కోరికలు అడుగుతున్నారు తల్లి, అందుకు లేట్ అవుతాను పెళ్లి. కానీ ఇక్కడ దత్త అనుగ్రహం అంటే భగవంతుని అనుగ్రహంతో పాటు మనం కూడా కొన్ని కొన్ని తగ్గించుకోవాలి కోరికలు. ఇట్లా అంటానని ఏమనుకోకు. ఎందుకంటే అబ్బాయి అంటే నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నా. ఒక 2-3 లక్షల శాలరీ తీయాలి, వాళ్ళకి సొంత ఇల్లు ఉండాలి, తర్వాత వాళ్ళకి అమ్మా నాన్న ఉండకూడదు, ఇలా చాలా మంది అడుగుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. కాబట్టి అబ్బాయి అందంగా ఉండాలని అనుకోవద్దండి. మంచిగా సూటబుల్గా ఉంటే చాలు, మంచి గుణగణాలు ఉంటే చాలు అనుకోండి, పెళ్ళవుతుంది. అలాగే ఆర్థికంగా వాళ్ళు కోటీశ్వరులు అయి ఉండక్కర్లా, ఆ తల్లికి ఇంత అన్నం పెడితే చాలు. అంటే ఆ తల్లి కంటే వాళ్ళ అమ్మకు కాదు, ఆ పెళ్లి కూతురికి చేసుకున్న అమ్మాయికి 3 పూట్ల అన్నం పెడితే చాలు. ఇంకంతకన్నా ఇంకేం కావాలి? ప్రేమగా చూస్తే చాలు, ఇంకంతకన్నా ఏం కావాలి? కాబట్టి అలాంటి కోరికలు పోకుండా కొంచెం దాన్ని తగ్గించుకోండి. అందరికీ మీకోసంగా చెప్పలేదు, మీకోసం ఒక వంకతో చెప్పి అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కానీ ఇది అందరికి కూడా వర్తిస్తుంది. కొంచెం మనం తగ్గాలి. ఇదివరకు మా జనరేషన్ కాదు, తన ముందు జనరేషన్ కూడా అలాగే ఉండేది. మేమైతే ఆస్తులు ఏమి చూసుకోవాలా, అబ్బాయి బాగున్నాడా పర్లేదా, అబ్బాయి అన్నం పెట్టగలడా, ఇంతవరకు చూసుకున్నాడు మా పేరెంట్స్. కానీ నేను కూడా మా పిల్లలకి అలాగే చూసుకున్నా, చాలు అంతకన్నా ఎందుకు అనుకున్నాను. కాబట్టి తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి. కానీ దాంతో పాటు గ్రహాలు అవి ఇవని డబ్బులంతా తగలేయద్దండి. గురు అనుగురువు ఉంటే తప్పకుండా అవన్నీ జరుగుతాయి. కాబట్టి గురు అనుగురువు కోసం దత్తుని స్మరించండి, దత్త సేవ చేయండి, గురుచేత్ర చదవండి, సిద్ధమంగళ స్తోత్రం చదవండి. అత్యంత అద్భుతంగా మీ కోరిక వెంటనే తీరుతుంది. జై గురుదేవ దత్త బంగారు తల్లి.